అందరికీ నమస్కారం అండి. ఈ బైబిల్‌లో దేవుడు ఆదము, అవ్వని సృష్టించాడంటే, వారిని ఎంత తెలివి తక్కువలుగా సృష్టించాడంటే, చాలా తెలివి తక్కువలుగా సృష్టించాడు. వాళ్ళకసలు మంచి ఏదో తెలవది, చెడు ఏదో తెలవది. తెలివి తెలివిలేని దద్దమ్మల్లాగా ఆదము, అవ్వని సృష్టించి, వారితో ఆడుకోవడానికి వచ్చాడు. ఎలా? వాళ్ళకు మంచి తెలవది, చెడు తెలవది. కానీ దేవునికి మాత్రము బట్టలుండేవి. ప్రకటన గ్రంథములో చూస్తే అక్కడ దర్శనాలు కలుగుతాయి. యోహానుకు దర్శనాలు కలిగితే అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి నాకు కనబడాను అని చెప్తారు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే దేవునికి వస్త్రాలుండాయి అని మనం తెలుసుకుంటాం. వస్త్రాలుండాయి, మళ్ళా అవయవాలు, ఆయనకున్న శరీరానికున్న అవయవాలు ఉంటాయి కదా, అవి సేమ్ మానవుని లాగానే ఉన్నాయి. పురుషుని రూపంలో ఆయన ఉండాడు అని బైబిల్ చెప్తుంది. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారులంట నరుని కుమార్తెలను చూసి వీరంతా చక్కని వారిగా ఉన్నారు కదా అని వాళ్ళని ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారంట. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నరుడు మాత్రం తెలివిగలవాడుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే వారికి మంచిది తెలివనియడు, చెడు తెలివనియడు, రూటాలుగా ఉంచుతారు. స్త్రీ పురుషులని ఇద్దరిని చేసి వాళ్ళని దిగంబరులుగా చేసిండు. దయచేసి గమనించండి, వాక్యాన్ని తెలుసుకునండి. నేను చెప్పేది రియాలిటీ. బైబిల్ దేవుడు ఏం చేశాడంటే, ఆదము అవ్వని సృష్టించాడు కదా, సృజించాడు. వారికి బట్టలు ఇవ్వచ్చు కదా, బట్టలు ఇవ్వలేదు. వాళ్ళని దిగంబరిగా చేశాడు. సాతాను అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళని వచ్చి చూసి, అరే బాబు మీరు ఎందుకు దిగంబరులుగా ఉండారు, మీరు బట్టలు వేసుకునండి అంటే వారు అప్పుడు బట్టలు వేసుకున్నారు. అప్పటి నుండి ప్రపంచం అంతా బట్టలు వేసుకున్నాడని అనుకోవచ్చు బైబిల్ ప్రకారంగా. బైబిల్కు కానీ ఇప్పుడు సమాజానికి కానీ అస్సలు పొంతే కుదరదు. అసలు ఈ బైబిల్ లిఖింపబడ్డదంటే ఓన్లీ ఇస్రాయేల్ కోసమే. దయచేసి ప్రేమైన క్రైస్తవ సోదరులారా, మీరు దయచేసి ఆలోచించండి. బైబిల్ ఎవరి కోసం రాయబడ్డదంటే ఇస్రాయేల్ కోసమే. చూడండి, ఇప్పుడు నేను కొన్ని వచనాలు మీకు చదవబోయి వినిపిస్తా. ఆ వచనాలు ఏవంటే, బైబిల్లో సాంసోన్ అని ఉంటాడు. ఈ సాంసోడు చూడడానికి చాలా బలవంతుడుగా కనిపిస్తాడు, కానీ అతని బుద్ధి మాత్రం చాలా బలహీనతగా ఉంటది. అసలు జ్ఞానమే లేకుంటది అతనికి. ఎట్లా ఉంటాడంటే, చూడండి ఇప్పుడు చదవబోయే వచనాలు కొన్ని చెప్పి ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. మొట్టమొదట ఇతన్ని చాలా బీదోడండి. బీదోడంటే చాలా పేదరికం అతన్ని హింసిస్తుంటది. బలవంతుడు ఉంటాడు, అందమైన ఆడోళ్ళని చూస్తుంటాడు. ఎక్కడైతే అందమైన ఆడోళ్ళు ఉంటారని అతని చెవుల పడినంటే ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి మీ బిడ్డని నేను పెళ్లి చేసుకుంటా అని అంటారు. అప్పుడు వాళ్ళ రీజన్ అక్కడ ఉన్న వారు ఏమంటారంటే, అరే నువ్వు చూడనికే మోటోనివి, బీదోనివి, నీకెవడిస్తాడ్రా పిల్లని అంటానంటే, నేను కొన్ని ఐడియాలు వేసి మా స్నేహితులతో పొడుపు కథలు అల్లి వారి దగ్గర దుస్తులు తీసుకొని వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని అంటాడు. పని చేయడానికి ఎవడిస్తాడు అప్పు? వీడేం చేస్తాడంటే సాంసోను తన సొంత స్నేహితులే 30 మందిని తోలుకపోతాడు. అరే నేను పిల్లని చూసినారా పలానా ఊర్లో తిమ్నాతులో, మీరు నా దగ్గర రండి అంటునని వారికి విందు చేసి ఆ విందులో ఒక పొడుపు కథ వేస్తాడు. ఎట్లా అంటే ఆ పొడుపు కథలో వాడు ఓడిపోతాడని, వాళ్ళు ఓడిపోతారని ఈయనకు తెలుసు. ఆ ఓడిపోయిన ఇచ్చిన గిఫ్ట్ తోటి ఆ డబ్బులతోటి బట్టలు తెచ్చుకొని తన పెళ్లి గడుపుకుందామని ఒక ఐడియా అల్లి వాళ్ళకు పొడుపు కథేస్తాడు. అదేం పొడుపు కట్టేస్తాడంటే, అదొక ఎర్రి అంగలప్పలు కూడా ఆ పొడుపు కథ ఎర్రు. ఏమంటాడు ఆ పొడుపు కథలో? ఏమంటాడంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను అని అంటాడు. చూడండి, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చిందంట. అంటే తిను దానిలో నుండి తిండి వచ్చిందంట. ఇదేం పొడుపు కథ? దీనికి ఏమైనా అర్థం పడతలు ఉన్నాయా?
దీన్నో ఏమో దీర్ఘ శాంతిలతో అనుకుంటూ మన దేవుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని చెప్తూ ఉంటారు. దయచేసి ఆలోచించండి. ఈయన ఆ పొడుపు కథలో ఓడిపోతాడు. భార్యకు చెప్పుంటాడు. అక్కడ ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడు కదా వారికి చెప్పి ఉంటాడు. ఆమె పోయి వాళ్ళకి చెప్తుంది. వాళ్ళకి చెప్పందంటే ఆ పొడుపు కథ భావము వాళ్ళు చెప్పేస్తారు. ఈయన ఓడిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఈయన దగ్గర ఇవ్వనిక డబ్బులు లేవు కదా. ఆ దుస్తులు 30 దుస్తులు ఇస్తాన్నాడు కదా, కొత్త బట్టలు తెస్తాన్నాడు కదా, అవి ఈయనకే వీళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఈయన ఏం చేశాడంటే దారి పక్కనకి వెళ్ళి ఏదో పండుగ ఉంటది, ఆ పండుగకు అందరు కొత్త దుస్తులు కట్టుకొని వెళ్తా ఉంటారు దారి పొడుగున. వాళ్ళకి అడ్డంగా వెళ్ళి వాళ్ళని వచ్చినట్లా చంపేస్తాడు. అది కూడా దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చిందంట. దేవుని ఆత్మ వాళ్ళ అతని మీదకి వచ్చినప్పుడు వారిని అందరినీ చంపేసిండంట. వాళ్ళు ఏ తప్పు చేయలేదండి, ఏ దొంగతనం చేయలేదు. వాళ్ళ దారిపోటు వాళ్ళు వెళ్తున్నారు. సాంసోన్ అడ్డంగా వెళ్ళి వారిని చంపేసి వాళ్ళ దుస్తులన్నీ లొంగ తీసుకొని వాళ్ళని దిగంబరులుగా చేసి తీసుకుపోయి వాళ్ళకి బట్టలు ఇస్తాడు. ఎవరికైతే ఒప్పుకున్నాడు కదా వారికి బట్టలు ఇస్తాడు. దయచేసి ఆలోచించండి. స్పిరిచువల్ నేషనల్ అంటే ఒక ఆధ్యాత్మిక చరిత్ర అనేది బైబిల్లో కనబడదు. అలాంటి విషయాలు మీరుంటాయి. చూడండి, నేను చదువుతున్నాను 14వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతా. అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచో వెళ్ళుచో తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారు తినిరి. చూడండి, ఒక సింహం ఉంటుంది, ఆ సింహము చనిపోయి ఉంటుంది. అంత భయంకరమైన దుర్గంధ వాసనలు కూడా ఆ బొక్కలలోన ఒక తేనె పెడుతుందండి. ఆ తేనె తినుకుంటూ ఆ ఒక బొక్కను జుప్పుకుతాడండి. చచ్చిపోయిన శవాన్ని బొక్కను జుప్పుకుతాడు. తినిరి. అయితే తాను సింహపు కళ్ళబోరం నుండి తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఎందుకంటే ఆ ఒక సింహము కళ్ళెంల నుండి, సింహము బొక్కల నుండి నేను తేనె తీసినట్టు చెప్పలేదు. ఎందుకంటే చెప్పితే వాళ్ళు తినరు. అంత గలీజైన తేనె ఎవరు తింటారండి? చెప్పలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సాంసోను విందు చేసెను. చూడండి, ఆ స్త్రీని చేసుకుని పోయినప్పుడు సాంసోన్ ఏం చేశాడంట? ఒక విందు చేశాడంట. అచ్చటికి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. అంటే అలా చేయడము ఆ పెండ్లికి పోయినల మర్యాదనంట. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. చూడండి, అతనితో సహకారంగా వచ్చినకే 30 మంది స్నేహితులని అతనికి తోడుగా తీసుకొచ్చిందంట. అప్పుడు సాంసోను అక్కడ ఎవరైతే కూడి ఉన్నారు కదా 30 మంది, ఆ 30 మందికి పొడుపు కథ ఇస్తున్నాడు. మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములోగా దాని భావమును నాకు తెలియజేసిన ఎడల 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. చూడండి, 30 నారబట్టలు 30 దుస్తులు మీకు ఇచ్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు. మీరు దాన్ని నాకు తెలియజేయకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలు 30 దుస్తులు నాకు ఇవ్వాలని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము. చూడండి, అక్కడ మద్యం తాగారు. ఆ మద్యం తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొడుపు కథ వేస్తున్నారు. వీళ్ళని మోసం చేస్తామంటే వారు, వాడిని మోసం చేస్తామని వీరు. నీవిప్పుడు కథను వెయ్యమని అతనితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలో నుండి టీపి వచ్చెను. ఇదేమి ఇప్పుడు కథ అంది? బలమైన దానిలో నుండి టీపి వచ్చిందంట. ఇది ఏం కథ ఇస్తున్నాడు? అతని సింహాన్ని సంభేషింటాడు. అది సింహం బలము గలదాన్ని గ్రహించి దాని పొట్టలో ఒక చచ్చిపోయిన బొక్కలో తేనె ఉంటుంది. ఆ తేనెని ఆయన తీసుకొని వస్తాడు, అదే వేస్తాడు, అదే తట్టేస్తున్నాడు. తిను దానిలో నుండి, చూడండి, తిను దానిలో నుండి టీపి వచ్చెను. ఇదేం కథ అండి? దీనికి ఏమైనా అర్థం ఉండదా? 3 దినములోగా వారు ఆ ఇప్పుడు కథను భావము చెప్పకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి,
పెనిమిటిని ఆ విప్పుడు కథ భావంను మాకు తెలియజెప్పు మని లాలన చేయుము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తల్లిదండ్రులను కాల్చివేసదము. చూడండి, ఆ సాంసోను భార్యకు వీళ్ళు ఒత్తిడి చేస్తారు. ఆ కథ భావం మీరు చెప్పకపోతే అంటే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తామంటనని చెప్పారు. ఆ దానికి భయపడి ఆమె కథ ఒక భావము వీళ్ళకి చెప్తుంది. చెప్పినప్పుడు అతను ఏమంటానంటే, నా భార్య చెప్తేనే కానీ మీకు అర్థమైంది, లేకపోతే అర్థం కాకపోయేది అంటనని సాంసోను వారికి అంటాడు. అంటే అదంతా మాకు చెప్పకు, మాకు 30 నారబట్టలను 30 దుస్తులను ఇస్తున్నావు అంటనన్నప్పుడు అతనిది ఏముంటాయి, డబ్బులు లేకుంటాయి కదా. ఆయన ఏం చేస్తాడంటే పలాను ఊరికి వెళ్ళి అక్కడ దారి పక్కల ఉన్న జనులని పట్టి చంపేసి వాళ్ళ బట్టలు తెచ్చి వీళ్ళకి ఇస్తాడు. సో దయచేసి ఆలోచించండి. ఇంకా వివరంగా చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి వీడియో గాన మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వివరాల కోసము కమెంట్ చేయండి. మీకు ఏమైనా అర్థమైందంటే కమెంట్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా కమెంట్ చేయండి. వీలైన వారు కాల్ కూడా చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.